సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ తంత్రవహి శారదా గారు. ఈమె సీనియర్ డెంటల్ సర్జన్, అలాగే పిఎం పాలెంలో ఫస్ట్ బస్ స్టాప్ ఆపోజిట్లో శారదా డెంటల్ అండ్ లేజర్ ఇంప్లాంట్ సెంటర్ కూడా వీరు రన్ చేస్తున్నారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పేషెంట్స్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అలాగే మరి టీత్ క్లీనింగ్కి సంబంధించి, అలాగే ఆ పంటి సమస్యలకు సంబంధించి ఎన్నో చక్కటి పరిష్కారాలని అందిస్తున్నారు. మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పరిష్కారాలు, చక్కటి ఆరోగ్య చిట్కాలు మనం వింటూనే ఉంటాం. సో అవన్నీ అసలు మెయింటైన్ చేయాలంటే పంటి సమస్యలు రాకుండా ఉండాలి. పంటి సమస్యలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చిన్నతనం నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు దంతానికి సంబంధించి దంత సమస్యలు అంటే ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఒక్కసారి తెలియచేయండి. దంత సమస్యలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకుముందు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఎక్కువ దంత సమస్యలతో బాధపడేవారు కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి జంక్ ఫుడ్స్ తింటాం, మన డైట్ అంతా డిఫరెంట్గా మారిపోవటం వల్ల పుచ్చుపళ్ళు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న దంత సమస్యల్లో పుచ్చుపళ్ళు ఎక్కువగా ఉండటం, అదే కాకుండా చిగురులో ఇన్ఫెక్షన్ రావటం, అంటే ఎగుడు దిగుడుగా రావటం, దాన్ని మాల్ అక్లూజన్ అని అంటాం. అదే కాకుండా జ్ఞానదంతాలు వచ్చే సమయానికి కొన్ని ఇబ్బందులు కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు నోటి క్యాన్సర్లు కూడా ఉంటాయి. మ్యామ్, అసలు పుచ్చుపళ్ళు అనేవి ఎందుకు వస్తాయి తెలియచేయండి. మనం ఏమైనా ఆహారం తిన్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించుకోవడం చేయాలి. అది చేయకపోతే ఆహారం అలాగే ఉండిపోయి దాని మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి పుచ్చు అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. మ్యామ్, ఈ పుచ్చుపళ్ళని ఎలా నివారిస్తారు, అలాగే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? అంటే ఎర్లీ స్టేజ్లో తీసుకోవటం వల్ల మన పక్క పన్నుకి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అంటూ ఉంటారు. సో అలాంటి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు తెలియచేయండి. పన్నులో 3 భాగాలు ఉంటాయి. బయట కనిపించే భాగం ఎనామిల్ అంటాము, మధ్యలో భాగం డెంటిన్, దాని లోపలి భాగం పల్ప్ ఉంటుంది. ఈ పల్పులో నొప్పిని తెలియజేసే నరాలు ఉంటాయి. అంటే ఈ పన్నులో మన బ్లడ్ సప్లై అంతా పల్ప్లో ఉంటుందన్నమాట. ఒకవేళ పుచ్చు కనుక మొదటి 2 లేయర్ వరకు వెళ్తే మనం ఫిల్లింగ్ చేసుకుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. కానీ లేట్గా మనం డిటెక్ట్ చేసుకుంటే కనుక ఆ పుచ్చు లోపల పల్పు వరకు వెళ్తుంది. పుచ్చు పల్పు వరకు రీచ్ అయితే ఆ పల్ప్ ఇన్ఫెక్ట్ అవుతుందన్నమాట. అలా ఇన్ఫెక్ట్ అయిన పల్పుని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పన్నుని కాపాడుకోగలము. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇలా పుచ్చు పళ్ళతో బాగా నొప్పితో బాధపడిన వాళ్ళకి ఇంతకుముందు పన్ను తీసేయటమే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి అలాంటి పళ్ళని కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని కాపాడుకోగలుగుతున్నాము. మ్యామ్, మరి అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అసలు నొప్పి అనేది వస్తుందా ఈ ట్రీట్మెంట్ సమయంలో అనేది తెలియచేయండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే పుచ్చుని తొలగించి లోపల పల్పులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనం ప్రత్యేకమైన మెడికేటెడ్ సొల్యూషన్స్తో శుభ్రం చేసి ఆ ఇన్ఫెక్షన్ తొలగించాక కట్టపరచ అన్న మెటీరియల్ తోటి సీల్ చేసి దానిపైన సిమెంట్ తోటి క్లోజ్ చేస్తాం. అలా క్లోజ్ చేసిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పళ్ళని బ్రిటిల్గా ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా గట్టిగా కొరికినప్పుడు అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన పళ్ళకి తప్పనిసరిగా క్యాప్లు అనేవి వేసుకునే అవసరం ఉంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందిలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల 2-3 రోజులు కొంచెం నొప్పి ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఆ నొప్పి కూడా వైద్యులు ఇచ్చిన సలహా మేరకు మందులు చక్కగా వేసుకుంటే ఆ నొప్పిని కూడా మనం కంట్రోల్ చేయగలము. మ్యామ్, అసలు మనకి అంటే పుచ్చుపళ్ళు అనేవి వచ్చాయి అని తెలిసిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు కూడా వెళ్లకుండా అసలు ఈ పుచ్చుపళ్ళుని ఎలా నివారించవచ్చు అంటారు తెలియచేయండి. మీరు రెగ్యులర్ డెంటల్ విజిట్స్లో ఉంటే కనుక ఒకవేళ పుచ్చు ఎర్లీ స్టేజెస్ అంటే మొదటి 2 లేయర్లు వరకు వెళ్తే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా దాన్ని ఫిల్లింగ్ వరకు చేసుకోవచ్చు. అదే కాకుండా మరి ఇతర సమస్యలు ఏమున్నా సరే మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుని ఆ ఇన్ఫెక్షన్ని ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తగా ఉండవచ్చు. చాలామంది ఏడాదికి ఒకసారి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఎలా చేయించుకుంటున్నారో అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదిస్తే
ఏమైనా దంతానికి రిలేటెడ్ సమస్యలు అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే అవి ఎక్కువ కాకుండా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా మనం దాన్ని డయాగ్నోసిస్ చేసుకుని అర్లీగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలము. మేడం, ఇప్పుడు పిల్లల్లో పాల పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదండి. సో వచ్చిన తర్వాత సహజంగానే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. సో అటువంటప్పుడు అవి అట్లానే ఊడిపోతాయి కదా, సరేలే అని ఊరుకోవచ్చు అంటారా, లేకపోతే ఫిల్లింగ్ ఏదైనా చేయొచ్చు అంటారా? తెలియచేయండి. పిల్లల్లో కూడా పుచ్చిపళ్ళు ఉన్నప్పుడు వాటిని ట్రీట్మెంట్ డెఫినెట్గా చేయించుకోవాలండి. ఎందుకంటే పర్మనెంట్ టీత్ వచ్చేదాకా వాటిని అలాగే కాపాడుకోవాలి. చాలామందికి ఈ పాల పళ్ళే కదా, మళ్ళీ ఎలాగో పర్మనెంట్ టీత్ వస్తాయి కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. అప్పుడు బాగా ఇన్ఫెక్ట్ అయిపోతే కనుక ఆ పళ్ళకి ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వకుండా చక్కగా చిన్నగా పుచ్చులు ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేయించుకుంటే వాటికి పల్పెక్టమీ లాంటివి ట్రీట్మెంట్స్ చేసే అవసరం కూడా రాదు. మ్యామ్, జ్ఞానదంతాలు అనేవి అసలు ఎప్పుడు వస్తాయి? అదే విజ్డమ్ టీత్ అని అంటారు కదండి. సో వచ్చిన తర్వాత మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియచేయండి. జ్ఞానదంతాలు సాధారణంగా 17 నుంచి 25 సంవత్సరాల లోపల వస్తూ ఉంటాయి. ఇవి వచ్చే సమయానికి దవడ వెముక సరిగ్గా ఎదగకపోవడం వల్ల, అవి వంకరగాను లేదా పక్క పళ్ళ మీద ప్రెషర్ పడటం వల్ల, ఈ జ్ఞానదంతం చుట్టూ ఉన్న చిగుర్లకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల నొప్పి అన్నవి వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన జ్ఞానదంతాలని మనం తొలగించుకునే ట్రీట్మెంట్ చేసుకోవాలి. జ్ఞానదంతాలు తీసిన తర్వాత కాటన్ పెట్టి కొరికి పెట్టి ఉంచమంటాం. అది 30 నుంచి 40 నిమిషాల వరకు గట్టిగా ప్రెషర్ పెట్టి ఉంచాలి. అది తీసిన తర్వాత కూడా బయటికి ఉమ్మటం లాంటివి చేయకూడదు. తీసిన వెంటనే చల్లని ఐస్ క్రీమ్ కానీ చల్లని జ్యూసులు కానీ తాగాలి. ఈ జ్యూసులు కూడా స్ట్రాతో తాగకూడదు. స్ట్రాతో తాగితే లోపల నెగిటివ్ ప్రెషర్ ఏర్పడి ఆ క్లాట్ డిస్లాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లాట్ డిస్లాజ్ అయితే మళ్ళీ మనకి బ్లీడింగ్ అవ్వటం, దాని తర్వాత నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా జ్యూసులు కూడా గ్లాస్తో తాగాలి. ఒక 3 రోజుల వరకు ఇలాంటి నియమాలు పాటించాలి. 3 రోజుల వరకు నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించడం అలాంటివి ఏమీ చేయకూడదు. ఆహారం కూడా వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. కొంచెం చల్లగా హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కొంచెం మెత్తగా ఉన్నవి, చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. గట్టి పదార్థాలు 3-4 రోజుల వరకు తీసుకోవద్దు. ఓకే మేడం, ఇప్పుడు చూసుకుంటే సో అప్పుడున్నటువంటి జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది చిన్నప్పటి నుంచే ఈ డెంటల్ ఇష్యూస్ని చూస్తున్నారు. సో దంతాలకు సంబంధించి చిగుళ్ళ దగ్గర నుంచి ఆ పళ్ళ వరకు ఎంతో పెయిన్ భరిస్తున్నారు. సో పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ టైంలో. అవి చాలా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. అవి మన కిడ్నీస్కి అలాగే హార్ట్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అని వింటూ ఉంటాము. అయినా కానీ అసలు దంతాలకు సంబంధించి మనం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు డెంటల్ ఇష్యూస్కి సంబంధించి చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మా స్టూడియోకి మీరు విచ్చేసి పరిష్కార మార్గాలు అన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరొక చక్కటి అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.